నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నిజంగా ఈ భూతాలు పిశాచాలు పడితే అసలు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది, నిజంగా వీళ్ళపైన నెగిటివ్ దృష్టి కానీ ఈ పిశాచి కానీ ఏదో ఉంది అని ఎలా అర్థమవుతుంది? మరి అలాంటప్పుడు మామూలుగా హనుమాన్ చాలీసా పారాయణం అంటారు, దేవత ఆరాధన అంటారు, కానీ సినిమాల్లో చూపించినంత వరకు అట్లాంటిది ఏదైనా ఉంది అంటే అసలు దేవతల దగ్గరికే వెళ్ళనీయకుండా ఆపేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి దీని గురించి కూడా వివరణ ఇవ్వండి. ఈ భూత ప్రేత కర్ణ పిశాచాలు, ఈ పిశాచాలు అనేవి ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎస్పెషల్లీ అందుకని పసిపిల్లల్ని సాయంత్రం పూట బయట తిప్పద్దు అంటారు. ఎందుకంటే పసిపిల్లల కర్మలు అవ్వవు, పూర్తిగా పోవు. ఇంకా నెలల పిల్లలు వాళ్ళందరూ పూర్వం ఆడవాళ్ళు, ఇప్పుడు వదిలేసింది వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే బేబీ ఈజ్ ఆన్ బ్యాక్ అని ఏదో పెట్టేసి కార్కి స్టిక్కర్ వేసి వెళ్ళిపోతుంటారు. బేబీ బ్యాక్, బేబీ గాడిద గుడ్డు ఏమీ లేదు. ఇవన్నీ పొర్రపాటును కూడా అసలు సంజయవేళ పిల్లల్ని బయటికి తిప్పకూడదు. 9 రోజులు 9 నెలలు వాడు గర్భంలో ఉంటాడు పిల్లాడు. ఉన్నప్పుడు నిన్నే మా గురుగారితో నేను మన మూడు రోజుల క్రితం డిస్కషన్ చేసినప్పుడు మేము ఇద్దరం అనుకున్నాం. గురుగారు నాకు చెప్పిన మాట, 9 రోజుల్లో 9 నెలలు ఉన్నాక వాడికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. చండాలం బయటకు వచ్చాక నేను చాలా శ్రద్ధగా ఉండాలి, నా భక్తి నిరూపించుకోవాలి. ఏమిటిది ఇదంతా తల్లి కడుపులో ఈ చీము నెత్తురు చండాలం ఇదంతా కాదు, నేను కింద జన్మలో చేసినవన్నీ నాకున్నాయి, ఇవన్నీ వదిలించేసుకుని హాయిగా ఉండాలి. ఖచ్చితంగా గుర్తుండేది. వాడు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేదాకా అన్నీ గుర్తుంటాయి వాడికి. వాడు అనుకుంటాడు చిచ్చి నేను ఇలా ఉండకూడదు అని. బయటికి రాగానే బొడ్డు పేగు కత్తిరిస్తారు, ఏడుస్తాడు. వాడు ఏడిచాడంటే వాడి ఏడుపు అర్థం వేరు, మనం వాడు ఏడిచాక మనం ఆనందపడే అర్థం వేరు. ఏంటంటారు అర్థం? వాడి ఏడుపులో కర్మరా పడ్డానురా జీవితంలో మాయ కప్పివేస్తుంది వాడికి. నా కర్మ నా మాయలో నేను పడిపోయాను, దరిద్రం అయిపోయింది నా జీవితం అని వాడికి అర్థమైపోతుంది మాయ. వీళ్ళందరూ ఆహా పిల్లాడు ఏడిస్తే బతికాడు, మంచి పిల్లాడు పుట్టాడు అయిపోయిందని వీళ్ళ తల్లిదండ్రులు. ఏడవకపోతే అసలు వాడు హెల్తీగా లేదని వీళ్ళందరూ ఆనందం. వాడికి ఏంటంటే బాగా పడ్డానురా కర్మలో. ఈ కర్మ వచ్చిన తర్వాత ఈ వాడి జీవితంలో మొదలెట్టిన కర్మల్లో పాపాలు పుణ్యాలు ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు చేసే పుణ్యాలు పాపాలు తల్లిదండ్రులు చేసినవి కూడా ఖచ్చితంగా పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి తగులుతాయి. అసలు ఇప్పుడు ఈ పిల్లలకి ఏ వయస్సు నుంచి కర్మ అంటుకుంటుందంటారు? అంటే ఖచ్చితంగా పసిపిల్లల దగ్గర నుంచి, పసిపిల్లల గురించి ఎందుకు చెప్పానంటే పసిపిల్లలకు బయట తిరిగేటప్పుడు ఈ సోకాల్డ్ ఇందాక మనం అన్నవన్నీ అవి ఈజీగా అంటుకుంటాయి, ఎఫెక్ట్గా అవుతాయి. పెద్దవాళ్ళందరికీ ఎలా అవుతాయి అంటే నువ్వు చేసిన పాపాలు ఉంటాయి. పాపాలు ఎలాంటివి అంటే ఎంత క్రూరం అంటే మర్డర్లు చేసి, రేపులు చేసి, భూమిలో పాతులు పెట్టేసి నా దగ్గరికి వస్తుంటారు వీళ్ళంతా. వచ్చి డబ్బు కట్టాలు పెట్టి గురువు గారు మీరు ఏదైనా చేయండి అంటే వీడు వెనకాల వీడు చంపింది కూడా నా గుమ్మం బయట నుంచి ఉంటుంది ఆత్మ. అవి ఏం చేస్తాయి మరి? మధ్యలో చచ్చిపోయింది అది, పైకి వెళ్ళలేదు కిందకి వెళ్ళలేదు. వీడు ఎక్కడికి వెడితే అక్కడ తిరుగుతుంటాయి ఇవి. వీడు మంచి పని చేసినా చేయనివ్వదు, వీడు మంచి పని చేసినా చెయ్యనివ్వదు. వీడికి ఎప్పుడు చెడులోకే భావిస్తుంది. వీడి జీవితం అక్కడి నుంచే అవుతుందంటే వీడి గ్రహాలు బాగున్నంత వరకు, వీడి ఉచ్చస్థితిలో వీడి గనక శుక్రుడో ఎవడో ఉన్నప్పుడు అప్పుడు హాయిగా ఉంటాడు, వీడు చాలా బాగుంటాడు. ఆ జాతకం కర్మ అయిపోయి ఒక్కసారి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి వీడి జీవితం అవుట్. అంటే ఆత్మకు అంత శక్తి ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాడ్ వైబ్రేషన్ మొదలెడుతుంది, ఇంక వీడిని అక్కడికి చేయనివ్వదు, వెళ్ళనివ్వదు. ఎక్కడి నుంచి వస్తాయి గురుగారు దానికి అంత శక్తి? ఎక్కడికి వెళ్ళవు. ఎందుకంటే వాడు మరి మిగతా జన్మ శక్తి ఉంది కదా దానికి. మిగతా జన్మ శక్తి ఏం చేస్తుంది? అది వీడిని ముందుకు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు, ఏది చేసినా బ్యాడ్ వైబ్రేషనే. పిల్లల మీదకి పెడుతుంది అది, పిల్లల మీదకి మనవాళ్ళు మనవరాళ్ళు వ్యవహారాలు ఇంట్లో తిరిగేస్తుంటుంది. వీడికి కాన్సన్ట్రేషన్ లేక ఇంట్లో పూజ చేయలేడు, దీపారాధన చేయలేడు, హాయిగా లోపలికి వచ్చి కూర్చుంటాయి. బ్యాడ్ వైబ్రేషన్ ఏమండి నిద్ర పట్టట్లేదండి మాకు. అందుకనే నేను అందరికీ చెబుతా, పడుకోబోయేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోండి, పసిపిల్లల్ని హనుమాన్ చాలీసాతో నిద్రపుచ్చండి. మా పిల్లల్ని నేను చిన్నప్పుడు హనుమాన్ చాలీసానే జోగొట్టేవాడిని. నేను అందరి తల్లులకి చెప్తున్నా, కారు డ్రైవ్ చేస్తూ హనుమాన్ చాలీసా చేయండి, యాక్సిడెంట్లు అవ్వవు.
యాక్సిడెంట్లు అవ్వవు. మీరు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. హనుమాన్ చాలీసా చేస్తూ నేను కార్ డ్రైవ్ చేశానండి, యాక్సిడెంట్ అయిందండి అని ప్రపంచంలో ఎవరినైనా ఒక్కళ్ళని చూపించమనండి నాకు. లేదు లలిత చదువుకుంటున్నానండి, కార్ యాక్సిడెంట్ అయింది, అవ్వదు. భగవంతుణ్ణి చేస్తుంటే తీసుకొచ్చి ఆ టైంకి పక్కన పెడతాడు మిమ్మల్ని, ఆ టైంకి ఆ ఏరియాలోకి వెళ్ళనివ్వడు. ఇది భగవంతుడి శక్తి. మీరు ఎప్పుడైతే పాపం నేనేం చెప్తున్నానంటే, తెలిసి చేసిన పాపాలు ఇవన్నీ, తెలియక చేసిన పాపాలు ఎన్నున్నాయో మనకి తెలియదు. ఒక మనిషిని వాంటెళ్ళి నువ్వు గనక వాడిని గనక హింస పెట్టి వాడిని గనక చేసిన తర్వాత నీ గ్రహం బాగున్నంత వరకు బాగుంటుంది. ఆ తర్వాత ఇవన్నీ కొడతాయి. ఏమండి మీరు అడగచ్చు, ఏమండి నేను మహాపుణ్యం చేశాను, నేను నిత్యం పూజలు చేస్తున్నాను, నాకు ఏదీ కలిసి రావట్లేదు, వాడు పాపాలు చేస్తున్నాడండి, వాడికి మొత్తం ఫుల్ డబ్బు ఉందండి, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కారులో, అది ఏమిటండి ఇదేమిటండి? ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం ఇది. ఏమండి సందేహం ఇది జనరల్గా ఉండే సందేహం. వాడికి డబ్బు ఏమీ లేదు, వాడు వెదవండి అసలు. నాకు తెలుసా, వాడి యోగం ఉన్నంత వాడికి ఇందాక నేను చెప్పాను, శుక్రదశలు ఆ దశలు, పెళ్ళాం పిల్లలు తినే యోగాలు ఇవన్నీ ఉంటాయి లెక్కలు. అవన్నీ చూసేదాకా భగవంతుడు ఏం చేస్తాడంటే, కుక్కకి గొలుసు ఉంటుంది, అది కుక్క గొలుసు ఏమవుతుందంటే కొంత దూరం వెళ్ళే లోపల అది నేను ఫ్రీగా ఉన్నాను అనుకుంటుంది, కొంత దూరం వెళ్ళాక అది టక్కన కట్టేసి మెడకి పట్టుకుంటుంది. అలా పాపాలన్నీ పట్టుకుంటాయి. అక్కడి నుంచే మొదలవుతుంది వాడికి డౌన్ ఫాల్. వీడికి ఏమిటంటే పుణ్యం చేస్తున్నాడు కదా, వీడు పుణ్యం చేసిన బ్యాలెన్స్ ఎప్పుడైనా సరే, మీకు పుణ్యం చేసిన బ్యాలెన్సు వాడి అవసరానికి ఖచ్చితంగా తీర్చేస్తుంది డబ్బులు పెట్టి. వాడికి పెద్ద పెద్ద యోగాలు ఇవ్వకపోవచ్చు, వాడు ఆత్మశాంతిగా నిద్రపోతాడు. డబ్బున్న వాడిని ఎవరన్నా అడగండి, మీరు హాయిగా పడుకున్నారా అని, పడుకోడు. నేను రాసి పెడతాను, నిద్ర పట్టదు. నేను మధ్యాహ్నం పడుకుంటా, రాత్రి పడుకుంటా హాయిగా. మధ్యాహ్నం 1:30-2 నేను భోజనం చేసాను, శుభ్రంగా నిద్రపోతాను 4 గంటల దాకా. మళ్ళీ రాత్రి 11కో 10:30కో 11 పడుకున్నానంటే చక్కగా 6 ఈ నిద్ర పట్టాలి అంటే నువ్వు మనశ్శాంతిగా ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి, పాపం చేయకూడదు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పాపం చేసి అన్యాయంగా డబ్బులు సంపాదించుదాం అనుకున్నావో మైండ్కి పని పడుతుంది. ఎప్పుడైతే భగవాన్ నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు. ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఇంటర్వ్యూ చేయడం వరకే నీ బాధ్యత. భగవాన్ నువ్వు చూసుకో స్వామి, నాకు వద్దు ఇవన్నీ కావాలి, ఇప్పించాలనుకుంటే ఇప్పించి, ఇవ్వలేదు ఇంతకంటే ఏదో మంచిది వస్తుంది, వదిలే. ఈ ధోరణిలో ఉన్నవాడు ఎప్పుడు హాయిగా పడుకుంటాడు. వాడి దగ్గర నుంచి కొట్టేద్దామా, వీడి దగ్గర నుంచి కొట్టేద్దామని మనం ఆలోచిస్తాం. వాడు చేతికి బేసిలట్లు, హడావాడి మెడలో బంగారపు గొలుసులు, అద్భుతంగా ఉంటాడు వాడి జీవితం. తర్వాత వాడికి కథ ఉంటుంది. మీరు ఎవరినైనా చూడండి, అదేమిటి నిన్నటిదాకా అంత అద్భుతంగా ఉన్నాడు, వాళ్ళు ఎందుకు వీడి జీవితం? కర్మ ఎవరిని వదిలిపెట్టదు, పొర్రపాటును కూడా వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఈ రౌండ్ ఇలా వచ్చినప్పుడు ఇలా పైకి వస్తుంది, అది అప్పుడు ఖచ్చితంగా అనుభవిస్తారు. కనుక ఈరోజు వాడికి డబ్బు ఉంది కదా అంటే, డబ్బున్నప్పుడే భగవంతుడిని ధ్యానం చేయండి, డబ్బున్నప్పుడే తోటి వాడికి సహాయం చేయండి. నీకు భగవంతుడికి పెట్టడానికి ఇష్టం లేదు, నాకు భగవంతుడు లేడండి డబ్బున్నవాడు అంటాడు, నేను భగవంతుడిని నమ్ముకోలేదు, నీ కష్టాన్ని నమ్ముకున్నావు, నష్టం లేదు, నలుగురికి అన్నం పెట్టు. లేదు నీకు వాళ్ళకి నచ్చింది దుప్పట్లు పెట్టు, చలికాలం దుప్పట్లు చేయి, ఇప్పుడు ఎండాకాలం మజ్జిగ ఇవ్వు, మంచినీళ్ళు ఇవ్వు, సాటి మనిషికి సహాయం చేయి. నువ్వు దేవుడికి పెట్టమని నేను చెప్పట్లా, నీకు నష్టం లేదు, దేవుడు లేడన్నావు కదా, నో ప్రాబ్లం, నేను కాదన్నా, నీ ఉద్దేశంలో దేవుడు లేడనుకుంటున్నావు. వాడు మజ్జిగ తాగి ఆహా స్వామి చల్లగా ఉండయ్యా అన్నాడు అనుకోండి, చాలు, నీ జీవితం బాగుంటుంది. అందుకని ఎస్పెషల్లీ నేను డబ్బున్న వాళ్ళకి ఒకటే చెప్తా, వీలైనంత వరకు సహాయం చేయండి, హెల్ప్ చేయండి. అలా అని వితరణ లేకుండా, సంబంధం లేకుండా వాడు అడిగాడు నేను ఇచ్చేస్తాను అనవద్దు. మీరు చక్కగా చూడండి, విచక్షణంగా చూడండి, వాడికి నిజంగా వాడికి అవసరమా, ఎవరికన్నా ఏదైనా కిడ్నీ కావాలి, మీకు దగ్గర అంత డబ్బు ఉంది, ఇచ్చేయండి, చక్కగా వెళ్ళండి, దానం చేసేదానికి డబ్బులు చేయండి, బ్లడ్ బ్యాంక్కి డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ చెయ్యండి. కానీ వాస్తవానికి ఉన్నవాడికే పెట్టే బుద్ధి ఉండదు, లేనివాడికి పెట్టాలనిపించినా వాడి దగ్గర ఉండదు ఇంకా అలా లేదు. ఉన్నారు కొంతమంది, అలా అని అన్నాం, ఉన్నారు కొంతమంది, లేక ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అది ఇంక వాడి కర్మలో ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. ఈ లేయర్లుగా పాపాలు, లేయర్గా పుణ్యాలు. ఎందుకంటే ఒక 10 రూపాయలు మనం సంపాదించామంటే డబ్బు ఉన్నవాడు కూడా 10 రూపాయలు నీది కాదు, నీది దాంట్లో 3 రూపాయలు 4 రూపాయలునే. ఎందుకంటే ఇందులో నీ పిల్లలది, నీ భార్యది, నీ తాత తండ్రి ముత్తాతలు ఇవన్నీ ఉంటాయి నీ కౌంటింగ్. నేను ఇప్పుడు ఒకసారి స్విట్జర్లాండ్ వెళ్ళాను అంటే, వైట్ చాక్లెట్ తెచ్చాను అంటే
అది నా పిల్లలకు యోగం ఉండబట్టి స్విట్జర్లాండ్ నేను పెడుతున్నాను తప్ప నా ప్రయోగం నేనే కాదు. నీ యోగంలో ఊరుకునే నువ్వు ఎవరే కొరియర్ పర్సన్, స్విగ్గీ జొమాటో, నువ్వు అంతే. నువ్వెవరే స్విగ్గీ జొమాటో, నువ్వు ఇదంతా నామూలైనా వచ్చింది అనుకుంటే అట్లా ఇచ్చింది వాడు, తినేది మా అమ్మాయి. నువ్వు యువరే పోస్ట్ మ్యాన్. ఇంతే జీవితం. ఇలా అనుకుని బతుకు, హాయిగా ఉంటాం. నా పిల్లలు కూడా నా అమ్ములానే బతుకుతాను, నేనే గొప్ప, ఎవడు గొప్ప, ఏది గొప్ప. అలా అనుకుంటే నువ్వు అనుకున్నవన్నీ అవ్వాలిగా, అవ్వట్లేదుగా. సో మీ కన్నిటికంటే అతీతమైన శక్తి ఏది ఉందో దాన్ని నమ్ము, దానితో చేసుకో, దాన్ని కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించు. మనిషి జీవితంలో హ్యాపీగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.